ఇవాళ మీకోసం చెప్పబోయే తంత్రక్రియ కుబేర ధూపతంత్రం అంటారు. సర్వ వ్యాపారాభివృద్ధి కుబేర తంత్రం అంటారు, ధూపతంత్రం అంటారు, కుబేర ధూపతంత్రం అంటారు దీన్ని. ఇది రోడ్డు సైడ్ ఉండే అట్టి పనులు బండి అమ్ముకునే వేసుకోవచ్చు, 5 స్టార్ హోటల్ నడిపే వ్యక్తి వేసుకోవచ్చు, ఎవరైనా సరే బిజినెస్ వ్యాపారం చేసేవారు ఏ వ్యాపారం కావచ్చు, వ్యాపార స్థలంలో ఇది మీరు ప్రతి ఒక్కరూ ధూపం వేసుకోవచ్చు. ధూపం వేసుకుని మీరు నిరూపణ చూసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఒక 30-20 రోజులు మీరు వేసుకోగానే మీకు కల ఈగిల్ దూరేది అనుకుందాం. ఈగిల్ దూరే బిజినెస్ కొందరికి ఉంటుంది, ఏమీ జరగదు పాపం. వాళ్ళు వేసుకున్న దినదిన అభివృద్ధి అవుతూ వస్తుంది. ఇది మీరు ఒక 30 రోజుల్లో గమనించవచ్చు. అంటే ఒక గ్రాఫ్ 30 డేస్ అంటే మ్యాక్సిమం 20 డేస్లో తెలిసిపోద్ది. 30 డేస్ అని చెప్పాను అంతే. కాకపోతే ఇక్కడ మీరు మీ స్వహస్తాలతో తెచ్చుకోవాల్సిన మూలికలు అడవిలో దగ్గరే మీకు చిట్టడి ఉంటే చిట్టడి, ఎక్కడైనా పక్కన మీ పల్లెటూరు ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు తెచ్చుకోండి. మూలికలు ఏంటంటే తంగేడు చెట్టు, పంచాంగంలో అనగా తంగేడు చెట్టు ఆకు, తంగేడు చెట్టు బెరడు, తంగేడు చెట్టు పువ్వు, తంగేడు చెట్టు కాయ, తంగేడు చెట్టు వేరు, ఇవి పంచాంగములు. అట్లనే రావి చెట్టు పంచాంగములు దొరికితే పంచాంగాలు తెచ్చుకోండి, లేదా 3 అంగాలు తెచ్చుకోండి. ఆకులు, వేర్లు, బెరడు పంచాంగం దొరికితే ఇంకా మేలు. మీరు పుష్పించే కాలంలో ఒకవేళ రావి చెట్లు మీ దగ్గర ఎక్కడ పుష్పిస్తున్నా శుభ్రంగా తెచ్చుకోవచ్చు. దొరకని పక్షంలో రాగి చెట్టు, బెరడు, ఆకు, వేరు, ఈ 3 సరిపోతాయి. తదుపరి కొండపల్లేరు అంటారు, అంటే ఏనుగు పల్లేరు అంటారు కొంచోట. పల్లేరకాయలు, పల్లేరకాయలని సమూలంగా తెచ్చుకోండి. చెట్టు చిన్నగా ఉంటుంది కాబట్టి అది సమూలంగా ఒక చెట్టు తెచ్చుకోండి. అల్లుకోండి, కొంచెం ఒక 4-5 కేజీలు బరువు కూడా వస్తుంది, అంత వెడల్పుగా వస్తుంది. సమూలం తెచ్చుకొని నీళ్ళలో ఆరబెట్టి దంచుకొని పొడి చేసి పెట్టుకోండి. ఆ పొడి చేసుకొని గుగ్గిలం దొరకదు బయట అంగట్లో. ఆ గుగ్గిలంలో ఇది ఎంత అయితే ఉందో అంత గుగ్గిలం కలిపి మీరు వేసుకోండి. దాంట్లో మిక్స్ చేసుకోండి. గుగ్గిలంలో ఈ చెప్పినటువంటి దంచుకున్న మూలికల సమూలాన్ని దాంట్లో భద్రపరచుకోండి ఒక డబ్బాలో. పింగాణి డబ్బాలో మాత్రమే ప్లాస్టిక్ డబ్బాలో వద్దు, లేదన్నా వేరే డబ్బాలో వేసుకోండి. ఇక్కడ మీకోసం నేను ఈ తంత్రక్రియ కోసం ఒక చిన్న మంత్రం చెప్తున్నాను, సావధాన చిత్తులై వినండి. మంత్రం చెప్తున్నాను, సావధాన చిత్తులై వినండి. ఓం శ్రీం శ్రోం శ్రీం చేటే ఛటం వం వీం వీం చేటే కిలిం స్వాహ. ఈ మంత్రాన్ని 1కి 10 సార్లు వినండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఈ మంత్రాన్ని చూసుకోండి. మంత్రం బహుజాగ్రత్తగా చేసుకోవాలి సుమా. అంటే బహుజాగ్రత్త అన్నానని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అక్షర దోషం లేకుండా చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాన్ని ఇస్తాను మీకోసం. భద్రంగా మీరు రాసుకోండి, మీ స్వహస్తాలతో రాసుకొని చేసుకుని ధూపం మీరు ప్రతిసారి ఫస్ట్ మీరు ఈ ధూపం అంతా రెడీ చేసుకున్న తర్వాత 108 సార్లు అభిమంత్రించుకోండి. అభిమంత్రం అంటే చెయ్యి దాని మీద పెట్టి ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి ఊరికి. తర్వాత మీరు ఎప్పుడైతే ప్రతిరోజు ధూపం వేసుకోండి, ఇబ్బంది లేదు. ప్రతిరోజు ధూపం వేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని అలాగే 11 సార్లు జపించుకొని మీరు ఆ నిప్పుల్లో ధూపాన్ని వేయండి. 2 కలిపి వేయాలి సుమా, గుర్తుపెట్టుకోండి. సపరేట్ వేయకూడదు. గుగ్గిలాన్ని నేను చెప్పిన మూలికల సమూల ఈ దంచి పొడి చేసుకున్నారు కదా, వీటిని 3 గుగ్గిలంలో కలుపుకొని భద్రపరచుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, ఈ 3 మూలికలని బాగా దంచుకొని
గుగ్గిలం ఈ 3 మూలికలు కేజీ వచ్చాయనుకుందాం. కేజీ గుగ్గిలం తెచ్చి పెట్టుకొని గుగ్గిలంలో 2 మిక్స్ చేసుకుని పింగాణి పాత్ర కావచ్చు, కాపర్ రాగి పాత్ర కావచ్చు, అందులో భద్రపరచుకోండి. మళ్ళా చెప్తున్నాను, ఇది ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా సరే మతాలతో, ఇప్పుడు ముస్లిమ్స్ అయినా వేసుకోవచ్చు, క్రిస్టియన్స్ అయినా, వ్యాపారం చేసే ప్రతి ఒక్క వ్యక్తి వేసుకోవచ్చు. ఇక్కడ మతాలు వీటితో ప్రమేయమే లేదు. మళ్ళా చెప్తున్నాను, ఎందుకు లేదన్నానంటే ప్రమేయం లేదంతే. ఇది అందరూ బాగుండాలి, అందరూ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ బాగుండాలి. నా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం కూడా అందరూ బాగుండాలి, అంతే.